నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఒక ప్రవాస మహిళ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చేసి నీ రేటు ఎంత అని చెప్పేసి పచ్చిగా మాట్లాడాడనమాట. దీంతో ఆ యొక్క మహిళ అయితే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ప్రస్తుతం కువైట్లో వైరల్గా మారింది. కువైట్లో పని చేస్తూ ఉన్న ఒక ఆఫ్రికన్ మహిళ తన యొక్క పని ముగించుకొని ఇంటికి కాలినడకన తిరిగి వస్తూ ఉండగా ఒక వ్యక్తి తన కారులో తనను వెంబడించాడని ఆరోపిస్తూ ఈ విషయం పైన ఆమె మాట్లాడారు. దీంతో బహిరంగ ప్రదేశాలలో మహిళలు, ముఖ్యంగా ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు భద్రత లేకుండా పోతూ ఉంది. అలాగే వేధింపులపైన విస్తృత ఆందోళన తలెత్తుతూ ఉన్నాయని చెప్పేసి ఆ మహిళ తన పని ముగించుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి తన యొక్క వాహనంలో పదే పదే ఫోన్ చూపిస్తూ తనను సంప్రదించారని చెప్పేసి అతని నుంచి నేను దూరంగా పోవడానికి ప్రయత్నించినా సరే కానీ తన వెనకే తన యొక్క వాహనంతో వెంబడించాడని చెప్పి ఆమె ఆరోపించింది. ఆ వ్యక్తి పదే పదే ఆమె పక్క నుంచి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఆమెను వెంబడించాడు. చివరికి అతను ఆమెకు ఎంత కావాలో అని అడిగాడని చెప్పేసి దానిని ఆమె అనుచితమైన మరియు అభ్యంతరకరమైన ప్రతిపాదనగా భావించానని చెప్పింది. ఆ వ్యక్తిని నిలదీసి పోలీసులకు ఫోన్ చేస్తానని బెదిరించాలని తాను భావించినట్లుగా ఆ యొక్క ఆఫ్రికన్ మహిళ తెలిపింది. చివరికి ఆమె రోడ్డు దాటి నడవడం కొనసాగించింది. దీంతో డ్రైవర్ తనను వెంబడించడం మరింత కష్టమైందని చెప్పి ఆమె పేర్కొంది. తన భావోద్వేగ భరితమైన కథనంలో కువైట్లో నల్లజాతి మహిళలు ఎదుర్కొంటూ ఉన్న ఒక విస్తృత సమస్య గురించి కూడా ఆమె మాట్లాడారు. కొంతమంది ఆఫ్రికన్ మహిళలను అగౌరవంగా చూస్తారని చెప్పేసి ఆమె పేర్కొన్నారు. ఆమె ఆరోపణలు స్వతంత్రంగా ధృవీకరించలేకపోయారు. పోలీసులు కేసు నమోదు చేశారన్న దానిపైన కూడా స్పష్టత లేదన్నమాట. అయినప్పటికీ ఈ సంఘటన బహిరంగ ప్రదేశాల్లో మహిళలపైన వేధింపులను పరిష్కరించాల్సిన అవసరం గురించి, అలాగే ప్రవాసులు మరియు ప్రవాస మహిళలు వారి జాతీయత లేదా చర్మ వర్ణాన్ని బట్టి సంబంధం లేకుండా గౌరవ మర్యాదలతో చూడాల్సిన అవసరం గురించి ఈ చర్య అయితే తెలుపుతూ ఉందన్నమాట. వేధింపులు, అవాంఛిత వెంబడింపులు మరియు అనుచితమైన ప్రవర్తన బాధిత మహిళలలో అభద్రతా భావాన్ని కలిగిస్తాయని చెప్పి, ముఖ్యంగా వారు పనికి వెళ్ళేటప్పుడు ఇటువంటి వేధింపులు ఎదుర్కొంటూ ఉన్నారు. కువైట్లో అనేక దేశాల నుంచి వచ్చిన పెద్ద సంఖ్యలో ప్రవాసులకు నిలయంగా కువైట్ ఉంది మరియు సురక్షితమైన, గౌరవప్రదమైన సమాజాన్ని కొనసాగించడానికి కువైటీ అయినా లేదా ప్రవాసుడైనా సరే సమాజంలోని ప్రతి సభ్యుడి పట్ల గౌరవం చూపడం అత్యవసరం. కేవలం పని నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉన్నందువలన ఏ మహిళ కూడా అభద్రతా భావానికి లోను కాకూడదని చెప్పేసి, ఇటువంటి సమస్య మీకు ఎదురైతే కానీ వెంటనే 112 హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి మీరు పోలీసులకైతే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మహిళలు, మన భారతీయ మహిళలు కూడా ఇటువంటివి అయితే ఎదుర్కొంటూ ఉన్నారన్నమాట. అలాగే కువైట్లో ఉన్న మన భారతీయ మహిళలు మీరు కూడా ఇటువంటి వేధింపులు ఎదుర్కొని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం ఒక ఆఫ్రికన్ మహిళ నడుచుకుంటూ వెళుతూ ఉంటే కానీ నీ రేట్ ఎంత, నీకు ఎంత కావాలన్నా ఇస్తానని చెప్పేసి అసభ్యకరంగా మాట్లాడే పరిస్థితులు కువైట్లో ఉండడంతో ప్రవాస మహిళలు మరియు కువైట్ సమాజం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.